18వ తారీఖు నుంచి డిసెంబర్ 22 వరకు, అంటే ఈ గురువారం నుంచి ఆదివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 7:45 వరకు వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆధ్వర్యంలో భగవద్గీత 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ప్రవచనాలు ఇంగ్లీష్లో ఇవ్వబడుతూ ఉంటాయి. సో దీనికి ఏం రిజిస్ట్రేషన్లు అవసరం లేదు, అందరూ ఉచితంగా రావచ్చు, అటెండ్ అవ్వచ్చు. ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం బ్యాక్గ్రౌండ్ గురించి ఏంటంటే, మాది వేదాంత అకాడమీ అని పూణేలో ఒకటి ఉంది. స్వామి పార్థసారథి గారు దాన్ని ఆరంభించారు. ఆయన వయసు ఇప్పుడు 97 సంవత్సరాలు. సో వేదాంత ఈ స్వామి పార్థసారథి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తత్వవేత్త. ఎప్పటి నుంచో ఈ జ్ఞానం మీదే ఆయన లైఫ్ అంతా ఇచ్చేసి ఆయన 12 పుస్తకాలు కూడా రాశారు. సో ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భగవద్గీత డిస్కోర్సెస్ జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా 1వ చాప్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈరోజు మనం గత 10 సంవత్సరాలుగా చేసుకుంటూ వచ్చాం. ఇది 10వ సంవత్సరం అన్నమాట. 10వ సంవత్సరంలో ఏంటంటే 10వ చాప్టర్ అయిన విభూతి యోగం మీద ఈ డిస్కోర్సెస్ జరుగుతున్నాయి. సో ఈ డిస్కోర్సెస్ మీ అందరినీ ఆహ్వానిస్తూ, అలాగే వైజాగ్లోని ప్రజానీకాన్ని అందరికీ తెలియపరిచి వాళ్ళను కూడా దీనికి ఆహ్వానించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. గత 9 సంవత్సరాలుగా వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం వైజాగ్లో భగవద్గీత మీద డిస్కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. శ్రీ సుశీలాజీ సీనియర్ డిసైబుల్ ఆఫ్ స్వామి ఏ పార్థసారథి, సుశీలాజీ గారు వచ్చి ఈ ప్రవచనాల మీద ఇంగ్లీష్లో డిస్కోర్సెస్ చేస్తున్నారు. ఇది 9వ సంవత్సరం యాక్చువల్లీ. సో యాక్చువల్లీ దిస్ భగవద్గీత ఆర్ వేదాస్ ఆర్ ఉపనిషత్స్, వీటికి మన భారతదేశం పుట్టినిల్లు. బట్ జనరేషన్స్ టుగెదర్ దీని మీద అవగాహన పోయింది, దీని మీద టీచింగ్స్ పోయింది. సో దీని ప్రభావం మానవుల మీద ఎలా చూపిస్తుందంటే, ప్రపంచం ఈ రోజుని ఏ స్థితిలో ఉందంటే, ప్రతి మనిషి ఇండివిజువల్లో స్ట్రెస్, డిప్రెషన్, డిసీజ్లో ఉన్నారు. కలెక్టివ్గా దర్ ఇస్ వ్యాండలిజం, మిలిటెన్సీ అండ్ టెర్రరిజం. సో humanity has lost their peace and happiness, and of course they lost the successful endeavor also. So మనం ఒక ప్రపంచంలో ప్రతి మనిషి ఇక్కడ ఉన్న ఎవరు కానీ వేరే ఇతర దేశాల్లో ఉన్న కానీ 2 విషయాలు కోరుకుంటారు: సక్సెస్, ప్రాస్పెరిటీ, పీస్, హ్యాపీనెస్. సో కానీ కొంతమందికి 2 ఉంటాయి, చాలా తక్కువ మందికి. ఎక్కడైతే సక్సెస్, ప్రాస్పెరిటీ ఉందో అక్కడ పీస్, హ్యాపీనెస్ లేదు. ఎక్కడైతే పీస్, హ్యాపీనెస్ ఉందో అక్కడ సక్సెస్, ప్రాస్పెరిటీ లేదు. వెస్ట్రన్ కంట్రీస్లో దే ఆర్ వెరీ యాక్టివ్, డైనమిక్ అండ్ ప్రాస్పరస్, బట్ దేర్ ఓన్ అడ్మిషన్ దే లాస్ట్ దేర్ పీస్ అండ్ హ్యాపీనెస్. మధ్య మనం ఈస్టర్న్ కంట్రీస్లో కంపేర్ చేస్తే, ఇన్ ఇండియా పర్టికులర్లీ ఇఫ్ యూ గో టు విలేజ్ సైడ్, దే ఆర్ రిలేటివ్లీ పీస్ఫుల్, బట్ దే ఆర్ నాట్ యాక్టివ్, ప్రొడక్టివ్ అండ్ ప్రాస్పరస్. సో ఈ డిస్కోర్సెస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సక్సెస్, ప్రాస్పెరిటీ, పీసు, హ్యాపీనెస్ 2 కలిపి ఎలా పొందాలనేది మనం ఆలోచిస్తే అది ఈ భగవద్గీత కానీ వేదాంత కానీ దాని సొల్యూషన్ ఇస్తుంది. సో వేదాంత ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, హౌ టు బీ సక్సెస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ సైమల్టేనియస్లీ హౌ టు మెయింటైన్ పీస్ అండ్ హ్యాపీనెస్ with perfect mental equanimity. So the main ఈ భగవద్గీత ద్వారా మనం హౌ టు ది వే టు సక్సెస్ అండ్ హ్యాపీనెస్ మనం తెలుసుకోవచ్చు.